గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. ఒకప్పుడు సాఫ్ట్వేర్లో జాబ్ వచ్చిందంటే చాలు, ఇంకా లైఫ్ సెటిల్, ఇంకా మంచి ఇల్లు, కారు, పిల్లల భవిష్యత్తు, ఇంకా జీవితాంతం మంచి ప్యాకేజ్తో లైఫ్ సెటిల్ అయిపోయింది అని చెప్పేసి గుండెల మీద చేసుకొని హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఒక సంఘటన చోటు చేసుకుంది. బుధవారం రోజు వచ్చిన స్టాక్ మార్కెట్లలో వచ్చిన భారీ నష్టం వల్ల ఐటీ ఉద్యోగాలలో చేస్తున్న వారి గుండెల్లో వణుకు పుట్టింది. ఏకంగా 1.9 లక్షల కోట్ల రూపాయల విలువ గల స్టాక్స్ అన్నీ కూడా ఒక్కసారి పడిపోయాయి. దాంతో అమ్మ బాబోయ్, ఇంకా మా ఉద్యోగాలు ఉంటాయా, ఊడిపోతాయా అని చెప్పేసి అన్న సందిగ్ధంలో ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే ఇది దేనివల్ల వచ్చింది అని చెప్పేసి అనడానికి కారణం ఏంటంటే, అమెరికాలోని ఆంథ్రోపిక్ అని చెప్పేసి ఏదైతే ఉంటుందో క్లాడ్ ఏఐ వల్ల ఇది వచ్చింది. దీని పనేంటి, మన హ్యూమన్స్ చేసే పనిని చాలా వేగవంతంగా, చాలా సులువుగా, చాలా తక్కువ ఖర్చుతోటి చేస్తూ ఉంటుంది. దాంట్లో వచ్చేసి కోడింగ్, మార్కెటింగ్ స్కిల్స్, లీగల్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, తర్వాత డేటా, ప్రతిదీ కూడా చాలా తక్కువ ఖర్చుతో చాలా స్పీడ్గా చేసేయడం, అది డైరెక్ట్ క్లయింట్స్కే చేయడం అనేది ఇక్కడ విషయం. దానివల్ల ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, మనం ఏదైతే అమెరికా క్లయింట్స్ ఉంటారో వారికి హ్యూమన్స్ అంతా కూడా వారి డేటా తీసేసుకొని వారికి పనులు చేసి పెడుతూ ఉండేవాళ్ళం. ఇక్కడ ఏఐ రావడం వల్ల ఒక్కటేసారి ఇక్కడ ఉద్యోగాలన్నీ వెళ్ళిపోతాయేమో, మనకు అసలు జాబ్ లేకుండా పోతుందేమో, మనం రోడ్డున పడాల్సి వస్తుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉన్నారు. దీనివల్ల ఏమైంది, ఇటు ఇన్ఫోసిస్ కానివ్వండి, టీసీఎస్ కంపెనీకి సంబంధించిన షేర్లన్నీ కూడా ఏకంగా 7% కూడా పడిపోవడం జరిగింది. అయితే కొంతమంది నిపుణులు ఏమని చెప్తున్నారు అనంటే, ఇది శాశ్వతంగా వచ్చిన నష్టమైతే కాదు, ఇందులో భయపడాల్సినంత అవసరమైతే లేదు. గతంలో కూడా చాలాసార్లు ఇలాంటివి చోటు చేసుకున్నాయి. అయినా సరే మన ఇండియన్స్కి చాలా వరకు ఒక తెలివి ఉంది. దేన్నైనా సరే అధిగమించగలరు, దేన్నైనా సరే ఎలాగైనా సరే దాన్ని ఛేదించగలరు అని చెప్పేసి ఇక్కడ నిపుణులు అయితే పేర్కొనడం చేస్తున్నారు. ఇది శాశ్వతంగా వచ్చిన సమస్య అయితే కాదు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. ఇక్కడ ఏం చెయ్యాలి అని అంటే, ఏదైతే ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉన్నదో ఓన్లీ కోడింగ్ ఒకటే నేర్చుకుంటే సరిపోదు. కోడింగ్తో పాటు ఏఐని కూడా ఎలా యూజ్ చేయాలి అనేది కూడా తెలిసి ఉండాలి. ఇక్కడ అంటే హ్యూమన్ ప్లస్ ఏఐ, ఈ రెండు కలిసి పనిచేస్తేనే ఇక్కడ షార్ప్గా పనిచేయడము, దాంతోపాటు మనం అనుకున్న శాలరీ కానివ్వండి, అనుకున్న ఉద్యోగం కానివ్వండి సేఫ్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అయితే ఇదివరకు ఏమనుకునేవారు, కోడింగ్ వచ్చేస్తే ఇంకా మనకు మంచి ప్యాకేజ్తో జాబ్ వస్తుంది అని. కానీ ఇప్పుడు ఏంటిది, కోడింగ్తో పాటు ఏఐని వాడు మాత్రమే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో జెమ్ హీరో. ఇది మాత్రం నిజం. మీ ఉద్యోగాలు ఊరికే పోవు, ఏఐని వాడడం వచ్చిన వాడు మాత్రమే మీ ఉద్యోగాన్ని తీసేయగలడు. కాబట్టి మీరు దానిని శత్రువులా కాకుండా, ఏఐని చాలామందిని ఇది వచ్చి మా జీవితాలంతా ఆడుకుంటుంది, మమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తుంది అని చెప్పేసి భ్రమ నుంచి బయటకు వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే, ఏఐ తోటి ఫ్రెండ్లీగా దాంతో వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకోవాలి. ఏఐ ఎంతవరకు యూజ్ అవుతుంది, దానివల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, దాన్ని ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, దాంతో మనం ఎలాంటి పనులు చేయాలి అని చెప్పేసి అని కనుక మనం క్లియర్గా నేర్చుకొని ఉండుంటైతే ఖచ్చితంగా మన ఉద్యోగం సేఫ్. అలాగే మన ఐటీ కంపెనీలలో ఉన్న షేర్స్ అన్నీ కూడా చాలా సేఫ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మేనేజ్మెంట్ కూడా అదే దిశగా ఎవరైతే కోడింగ్ ప్లస్ తర్వాత ఏఐ స్కిల్స్ ఉన్నాయో వారిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది. డైరెక్ట్గా మీది ఎవరు కూడా ఉద్యోగాన్ని తీసేయరు. ఏఐ వచ్చిన వాళ్ళు మాత్రమే మీ ఉద్యోగాన్ని వాడడం వచ్చిన వాళ్ళు మాత్రమే మీ ఉద్యోగానికి రిస్క్ వాళ్ళే తీసేయగలరు. కాబట్టి ఇదొకటి దృష్టిలో పెట్టేసుకోండి. ఇక్కడ మనకు ఎప్పుడు కూడా ఖచ్చితంగా మనము నష్టపోయేది ఏమీ లేదు. జాగ్రత్తగా ఉద్యోగాన్ని కాపాడుకోవాలి అనుకుంటే ఏఐ తోటి ఫ్రెండ్లీగా పనిచేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో చాలాసార్లు మనము నష్టపోయాము, మళ్ళీ అంతే ఎదురుగా నిల్చొని సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా మళ్ళీ మంచి పొజిషన్లో ఉండడము, మంచి ప్యాకేజెస్, మంచి అన్నీ కూడా చాలా శుభ్రంగా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మీరు అప్డేట్ అవుతారా లేదంటే అవుట్డేట్ అవుతారా అనేది మీ చేతుల్లోనే ఉంది. మీ ఉద్యోగం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఏఐతో పాటు మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసేసుకొని ఉద్యోగాన్ని కాపాడుకునే దిశగా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.